గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 3వ అధ్యాయము 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహ. స్థూల శరీరము కంటేను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటేను మనస్సు, దానికంటేను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. జాగ్రత్తగా ఎవరికి వారు ఆలోచించుకుంటే తేలిగ్గా అర్థమైపోయే విషయం ఇది. పెద్ద కష్టమేమీ కాదు. ఒక మనిషికి శరీరం ఉంటుంది. చిన్నప్పుడు అంటే ఏదో ఒక 2 అడుగులు, 3 అడుగులు, తర్వాత 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగుల శరీరం. బలంగా దృఢంగా ఉండే శరీరం. కొందరైతే శరీరాన్ని చాలా దృఢంగా ఉంచుకొని కసరత్తులు, వ్యాయామం చేసి 100 కిలోల వెయిట్స్ కూడా లేపుతారు. అలా వెయిట్ లిఫ్టర్స్ అంటే ఏమిటి? వాళ్ళ శరీరం వాళ్ళ శరీరం బలంగా ఉందని అర్థం. మనం అందరం ఎవరైనా భౌతికంగా చూసేసి వీళ్ళు చాలా బలవంతులు అనుకుంటాం శరీరాన్ని చూసి. ఆ శరీరం కంటే కూడా బలమైనవి, సూక్ష్మమైనవి, శ్రేష్టమైనవి ఇంకేవో ఉన్నాయట. ఏమిటవి అంటే ఇంద్రియాలు. అంటే ఇంత బలమైన శరీరాన్ని కూడా లొంగ తీసుకొని ఈ శరీరంతో పని చేపించేవి ఇంద్రియాలు. 6 అడుగుల దృఢమైన శరీరాన్ని కూడా ఇంద్రియాలు అలవోగ్గా లొంగ తీసుకుంటాయి. ఎందుకు? ఇంద్రియాలు చెప్పు చేతల్లో మనం ఉంటే, అదుపు లేకుండా ఉంటాయి. కళ్ళు ఏదో దృశ్యాన్ని చూస్తాయి, వెంటనే 6 అడుగుల దేహాన్ని అక్కడికి వెళ్ళాలి, లేదంటే అది కావాలి, దాన్ని చూడాలి, అలాంటిదే మనకు కూడా కావాలి, అనుభవించాలి అనే సంకేతాలు ఇస్తాయి. నాలుగుకి ఏదో రుచి కావాలనిపిస్తుంది, వెంటనే మనసు సంకేతాలు పంపించేస్తాయి. ఇప్పుడు అర్జెంటుకు కావాలి, నాకు తినాలనిపిస్తుంది, నాకు తినే మూడు, ఇప్పుడు నేను తినాల్సిందే. ఇంట్లో చేసుకోవడానికి కుదరదు. హోటల్కి వెళ్తుందామంటే అది కుదరదు. స్విగ్గీస్లోనో జొమాటోలోనో బుక్ చేసుకోవాలన్నా సరే అర్జెంటుగా వెళ్ళిన తొందరగా వచ్చేసేసి డెలివరీ బాయ్ మనకి ఇచ్చేసేస్తే మనం తినేయాలి. లేట్ అయితే డెలివరీ బాయ్కి ఫోన్ చేస్తూ ఉంటాం. ఎందుకు తినాలి అనే ఆరాటము ఆగడం లేదు కాబట్టి. అంటే 6 అడుగుల శరీరాన్ని, దృఢమైన దేహాన్ని కూడా చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నవి ఏమిటి అంటే ఇంద్రియాలు. కాబట్టి అవి చాలా దృఢమైనవి. శరీరం కంటే దృఢమైనవి ఇంద్రియాలు, సూక్ష్మమైనవి, కనపడవు. ఈ శరీరాన్ని లొంగ తీసుకుంటాయి, జీవితాన్ని లొంగ తీసుకుంటాయి. శ్రేష్టమైనవి ఇంద్రియాలు. సరే, ఇలాంటి ఇంద్రియాల కంటే కూడా బలమైనది ఇంకోటి ఉందట. అదేమిటి? మనస్సు. భౌతికమైన శరీరం బలమైనదైతే, దానికంటే కూడా ఇంద్రియాలు బలమైనవైతే, దానికంటే కూడా ఇంద్రియాల కంటే కూడా బలమైనది మనస్సు. మనస్సు ఏం చేస్తుంది? ఆలోచించండి ఒకసారి. ఢిల్లీ గుర్తొచ్చింది, వెంటనే ఇండియా గేట్ చూడాలనిపించింది. మనస్సు ఇండియా గేట్ మీద మనం తిరుగుతున్నట్టుగా ఫీల్ అవుతుంది. ఎంతసేపు పడుతుంది దానికి? జస్ట్ కొన్ని సెకండ్స్ పని. భౌతికమైన శరీరం వెళ్ళగలుగుతుందా? వెళ్ళలేదు. మనస్సు క్షణంలో ఢిల్లీ అనుకోగానే లేదో ఇండియా గేట్ వద్ద మనం తిరుగుతున్నట్లుగా కొన్ని సెకండ్స్లోనే మానసికంగా ఊహించేసుకుంటాం. అంటే మనస్సు ఎంత వేగంగా ఉంటుంది. ధర్మరాజుని యక్షప్రశ్నలో అడుగుతారు భారతంలో, అన్నిటికంటే వేగంగా చరించేది ఏమిటి? మనస్సు అని జవాబు చెప్తారు ధర్మరాజు గారు. ఆ మనస్సు చాలా బలమైనది. శరీరం పోలేదు. కొన్నిసార్లు ఇంద్రియాలు సహకరించవచ్చు, సహకరించలేకపోవచ్చు. నడవాలని ఉంటుంది, నడవలేని స్థితి రావచ్చు. కళ్ళతో చూడాలని ఉంటుంది, కంటి చూపు పోయి చూసే స్థితి లేకపోవచ్చు. మాట్లాడాలని ఉంటుంది, నోరు కదలని స్థితి రావచ్చు. దేహంలో అంతర్భాగాలు కాబట్టి. కానీ మనసు మాత్రం మంచి ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటుంది. మానసికంగా ఊహించుకోవడానికి, ఆలోచించుకోవడానికి వీటికి ఏ దరిద్రం ఉండదు. కాబట్టి మనిషి శరీరం కంటే కూడా ఇంద్రియాలు స్ట్రాంగ్, ఇంద్రియాల కంటే కూడా మనసు స్ట్రాంగ్ అని చెప్తున్నాడు పరమాత్మ. మనస్సు కంటే కూడా స్ట్రాంగ్గా ఉండేది ఇంకోటి ఉంది, బుద్ధి. మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి అనేసి డౌట్ వస్తుందేమో. మనస్సు అంటే ఇంద్రియాలకు సంబంధించిన కంప్లీట్గా ఒక డస్ట్బిన్ లాగా ఏ ఆలోచనలన్నా కూడా వేసేయచ్చు. ఫిల్టర్ అయిన తర్వాత మిగిలేదు బుద్ధి. ఇది గుర్తుపెట్టుకోండి. కళ్ళతో చూసి మొత్తం మనసుకెక్కించుకుంటాం, చేతులతో చేసే అన్ని మనసుకెక్కించుకుంటాం, తినాలనిపించినవి. అంటే మనకి ఇంద్రియాలతోటి చేస్తే మన ఆరాటాలు, ఇంద్రియాలతోటి మనకు అనిపించే ఈ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా, ఈ ఆలోచనలు అన్నీ కూడా మనం మనసుకెక్కించేసేసుకుంటాం. మనసు నిండిపోతూ ఉంటుంది ఈ ఆరాటాలతోటి. కానీ బుద్ధి అనేది ఏం చేస్తుందంటే ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది అక్కర్లేదు, ఇది కావాలి అని మనస్సును కూడా ఫిల్టర్ చేయగలిగినది బుద్ధి. ఈ బుద్ధి కోసమే సాధకులందరూ కూడా ప్రయత్నం చేయాలి. మనస్సు అందరికీ ఉంటుంది, ఇంద్రియాలందరికీ ఉంటాయి. ఆ మనసులోని చెత్త తీసేసి మంచిని మాత్రమే ఫిల్టర్ చేసి ఉంచగలిగేది బుద్ధి. కాబట్టి మనస్సు కంటే కూడా బుద్ధి గొప్పది అని చెప్తున్నాడు పరమాత్మ. ఆ బుద్ధి కంటే కూడా అత్యంత శ్రేష్టమైనది ఆత్మ. ఏమిటి ఆత్మ?
అందరికి ఇవాళ రేపు ఆత్మ అంటే సినిమాలు హారర్ మూవీస్ అవి చూసేసి ఆత్మ అంటే అదేదో దయ్యమో పిశాచమో అనేసి అనుకుంటూ ఉంటారు. ఆత్మ ఆత్మ అంటే అర్థం నువ్వు, నేను. ఇదే ఆత్మ, చైతన్యం, శుద్ధమైన చైతన్యం. శరీరము మన కళ్ళ ముందే పరిణామ క్రమంలో పెద్ద అవుతుంది, పుట్టి పెరిగి పెద్ద అయ్యి ముసలిదైపోయి వంగిపోయి చనిపోతుంది. ఇంద్రియాలు కూడా దాంతోపాటు కృషించిపోతాయి. వయసు పెరిగే కొద్దీ శరీరం పెరిగే కొద్దీ ఇంద్రియాలు కృషించిపోతాయి. మనస్సు కూడా ఆలోచించడం మానేయచ్చు. ఇప్పుడున్నంత స్పీడ్గా తర్వాత మనస్సు ఉండదు. బుద్ధి ఒక సమయం వచ్చిన తర్వాత కృషించిపోవచ్చు. ఆత్మ శాశ్వతము సనాతనము. నీలో ఉండే ఆ చైతన్యము నిత్యనూతనము, శాశ్వతము, సనాతనము, అన్నిటికంటే శ్రేష్టమైనది, మరణము లేనిది. భావికారాలు, రకరకాల ఆలోచనలు, వికారాలన్నీ మనసులో ఉంటాయి. బుద్ధి కొన్నిటిని ఫిల్టర్ చేస్తుంది. ఒక్కోసారి ఆ బుద్ధి కంటే కూడా ఇంద్రియాలు బలంగా పనిచేసి మంచి వాళ్ళు కూడా తప్పుదారి పట్టే అవకాశాలు ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. కానీ ఆత్మతత్వాన్ని గ్రహించగలిగితే, నేను శాశ్వతమైన ఆత్మను, నేను శాశ్వతమైన ఆత్మ చైతన్యాన్ని, భగవంతుడు ఆత్మస్వరూపుడై నాలో ఉన్నాడు, మిగతా అన్నీ ఏమీ నా వైనవి కాదు, నేను దాన్ని ఎంతవరకో అంతవరకు వాడడమో, అనుభవించడమో, పొందడమో, ఆచరించడమో చేస్తున్నా. వాస్తవానికి నేను ఆత్మను. ఈ విషయము గుర్తుపెట్టుకోవడం అనేది ఆధ్యాత్మిక సాధనలో ఒక గమ్యస్థితికి చేరిన వాళ్ళ లక్షణం, వాళ్ళకు దొరికే ఫలము, లేదంటే వాళ్ళకి అప్పే విజ్ఞానము ఆత్మతత్వం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పటికీ మిగిలిండేది సనాతనమైనది, నిత్యనూతనమైనది ఆత్మ. మిగిలినవన్నీ కూడా ఉదాహరణ తర్వాత ఒకటి అన్నీ గొప్పవే. కానీ అన్నిటికంటే గొప్పది, సర్వశ్రేష్టమైనది ఆత్మ. నేను ఎవరో తెలుసుకోవడము, దానికోసం కృషి చేయడము, దానికి అడ్డు వచ్చేవన్నీ కూడా అశాశ్వతాలను భావించి పక్కన పెట్టేయడము, లేదా ఎంతవరకు అంతవరకు సద్వినియోగం చేయడము, భగవంతుడి కోసం ప్రయత్నం చేయడము. ఇది ఏదైతే ఉందో అది సర్వశ్రేష్టమైనది అని పరమాత్మ ఈ శ్లోకంలో వివరించి చెబుతూ ఉన్నారు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.